మనమందరం లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25 నుండి 32 వరకు. రాజేష్ చదువుతాడు, కలిసి అనుసరించి చదువుదాం, పలుకుదాం. హల్లెలూయా. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశలపరుచుచున్నావు. నేను నీ ఆజ్ఞ మార్గములను పరిగెత్తెదను. ఆమెన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించునుగాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన కీర్తన 119వ కీర్తనలో ఒక భాగం 25వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదువుకుందాం. 26వ వచనం చదువుకుందాం. నా చర్య అంతయు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నాతో పాటు ఈ మాట చెప్పండి. నా చర్య అంతయు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు తమ సంగతులన్నీ దేవునితో చెప్పుకుంటారు. అంతయు అనండి ఒకసారి. ఎంత అంటే దేవునికి తెలియదని కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అన్నీ తెలుసుగా ఆయనకి అని అనుకుంటాం. మనం నిజమే, అన్నీ తెలుసు. కానీ మనం నిశ్చయంగా మన జీవితంలో మనం చేస్తున్నవి, మనం అనుకుంటున్నవి, మనం చేద్దాం అనుకుంటున్నవి ఏవైతే మనం ఆలోచిస్తున్నామో మన చర్యలు అంతయు చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహజంగా కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ సార్లు స్నేహితులకు చెప్తాం మనం, ప్రాణ స్నేహితులకు.
ఎందుకు చెప్తామంటే వాడిని నమ్ముతాం కాబట్టి. నమ్మినప్పుడే చెప్పగలం, నమ్మకపోతే అందరికి చెప్తామన్నీ చెప్పాం. సేవకుని కూడా నమ్మినప్పుడే సేవకుడికి చెప్తారు. కొంతమంది ఏమి చెప్పరు, చాలా జాగ్రత్తగా గుట్టుగా ఉంటారు. గుట్టు మంచిదే, కానీ డాక్టర్ దగ్గర గుట్టుగా ఉంటే ఏమవుద్ది చెప్పండి. కొద్దిమంది రోగాలన్నీ దాచేసి ఊరకే ఏదో చెప్తారు, ఒకటి రెండు మాటలు చెప్పేసి మళ్ళీ అన్నీ చెప్పిన కాడి నుంచి టెస్ట్లు అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు, ఎక్స్రేలు అంటాడు, స్కానింగ్లు అంటాడు, డబ్బులు ఎక్కువ ఉన్నాయిలే, ఏమైనా కొంచెం అప్పుడప్పుడు దగ్గు వస్తున్నాడు అంటాడు, అంతే. ఏదో దగ్గరికి ఎత్తాడు, అమ్మాయి ఆ తేలికలో బయటపడ్డావు అనుకుంటా. తేలికలో బయటపడతాం కాదు, అది నువ్వు దాచుకోవటం వలన అది ముదిరి ఎంత ప్రమాదాన్ని తెస్తుందో నీకు తెలియదు. డాక్టర్ దగ్గర దాయడం ఎంత ప్రమాదమో దేవుని దగ్గర దాయడం ఇంకా ప్రమాదం. దేవుని దగ్గర ఎప్పుడు దాయకూడదు మన విషయాలు. మరలా చెప్తున్నా, దేవునికి తెలియక కాదు, అసలు మనం చెప్పాలి కదా. అది నమ్మామంటే గుర్తు, మనం నిజంగా దేవుని నమ్మామంటే గుర్తు ఏంటంటే మన చర్యలన్నీ చెప్తాం. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసు ప్రభువుని చెంగుముట్టి స్వస్థత పొందింది. స్వస్థత పొంది వెంటనే పరిగెత్తి యాజకుడి దగ్గరికి పరిగెత్తలా. ఆమె బైబిల్లో రాయబడింది, నా వస్త్రాలు ముట్టింది ఎవరని యేసు ప్రభు అడుగుతుంటే ఏదేదో చెప్తున్నారు ప్రజలు. అప్పుడు ఆ స్త్రీ, మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో, ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. చెప్పండి మాట, తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఎంత చెప్పింది? స్వస్థత వచ్చింది, కానీ ఒక అద్భుతమైన మాట పోగొట్టుకునేది ఆమె. కానీ ఎప్పుడైతే అంతా చెప్పిందో అప్పుడు ప్రభు అన్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, మన సంగతి అంతా చెప్పుకోవాలి. అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడా? రాజేష్, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడా? ఆమె సంగతి అంతా చెప్పుకుంటుందంట. ఒక స్త్రీ తన సంగతి అంతా తన పడ్డ బాధ, 12 సంవత్సరాల్లో ఎన్ని తిప్పలు పడిందో, ఆ రోగం వలన ఎన్ని యాతనలు పడిందో అదంతా చెప్పండి. చెప్పేటప్పుడు ఎవరున్నారు? బహు జన కొద్దిమంది మాట్లాడరు. ప్రార్థన చేయమంటే ఎందుకు వచ్చిందో ఇక్కడ చేసుకోకూడదు, బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక అదేంటది నీకు అర్థం అవట్లా, దేవుని నమ్మట్లా. బైబిల్ రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. స్తోత్రం, హల్లెలూయ. దేవుణ్ణి నమ్మాలి మీరు. హల్లెలూయ. తన సంగతి అంతయు చెప్పెను, ఆయనతో చెప్పెను అనే మాట మనం చూస్తున్నాంగా. కాబట్టి ప్రియులారా, మనం అంతా ఆయనకి చెప్పుకోవాలి. స్తోత్రం, హల్లెలూయ. మనిషి మొన్న 2 రోజుల క్రితం, 2 కాదు నిన్నే అనుకుంటా, పొద్దుటే తెల్లవారుజాము 4ంటికి లేపింది కడుపులు నొప్పని. మరేంటి నన్నే లేపుద్ది, వాళ్ళ అమ్మని లేపదు. నన్ను లేపింది, మొత్తానికి ప్రార్థన చేస్తాలేమో తగ్గిపోద్దులే అన్నాను, తగ్గల. సరే యేసు రక్తమే చేయం అనుకోమ్మా అన్న. నొప్పి 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 అంటుంది, కానీ యేసు రక్తం అంటలా. నేను అన్నాను 100 సార్లు అన్నాను నొప్పి అంది, కానీ యేసు రక్తం వల్ల అంటుంది, మనసులో అనుకుంటున్నా అంటుంది. అమ్మాయి అనుగం పైగా అమ్మాయి అంటే అంటుంది, మనసులో అనుకుంటున్నాను నాన్న అంటుంది. మనసులో అనుకుంటుందంట, నొప్పి మాత్రం ఎట్ట అంటుంది. అర్థమవుతుంది మీకు? ఏం చెప్పుకున్నాం మనం యేసుని నమ్మినట్లయితే, ఆయన నమ్మదగిన వాడని నువ్వు ఎంచినట్లయితే నీ సంగతి అంతా ఆయన చెప్తావు.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను దిగజారిపోవడానికి ఒక మూల కారణం తెలుసా? అతడు తన తల్లికి తండ్రికి ఏమి చెప్పడు. తన తల్లికి తండ్రికి ఏమి చెప్పడు. ఒకరోజు వెళ్తున్నాడు, సింహం ఎదురొచ్చింది బొబ్బరించుకుంటా. దాన్ని పట్టుకొని, ముందు కుర్చీలు నేను చేర్చలేవు, బొబ్బరించుకుంటూ వస్తే దాన్ని చీల్చి అక్కడ పారేశాడు. ఆ చీల్చేస్తే అక్కడ పడేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన పని చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహం కళేబరం, చచ్చిపోయిన సింహం శవం ఉంటుంది అక్కడ, దానిలో తేనె తుట్టు పట్టింది. ఎక్కడ? చచ్చిన సింహం యొక్క శరీరంలో తేనె తుట్టు పట్టింది. అయ్యగారు ఏం చేశాడంటే ఆ తేనె తుట్టు పిండుకుని తేనె తాగేసి కనీసం అమ్మ నేను చచ్చిన సింహాన్ని, వాస్తవంగా సంసోను నాజీరు వ్రతం చేయబడిన వాడు, చచ్చిన దాన్ని ముట్టకూడదు. కానీ చచ్చిన దానిలో నుండి వచ్చిన తేనె తాగాడు. కనీసం తాగాదని కూడా ఇంటికి వచ్చి చెప్పలా. వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు దేవుడు ఏం చెప్పాడో, ఎలా పెంచమన్నాడు. అలా జాగ్రత్తగా భయభక్తులతో పెంచారు వాడిని. కానీ ఆ సంసోను ఏం చేశాడు? ఏమి చెప్పడు. చదవండి ఆ మాట, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అంటే ఏంటి? చెప్పడం. అయ్యగారు హీరో అయిపోయాడు. ఇక నేను చెప్పేది ఏంటి? మా అమ్మకి చెప్పేది ఏంటి, మా నాన్నకి చెప్పేది ఏంటి నాకు తెలుసు. ఏమైనా చిన్నపిల్లవాడిని అనుకుంది అంటే మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, పెద్దవాడిని అయిపోయాను, ఇక నా ఇష్టం వచ్చిందంటే నేను చేసేయచ్చు అనుకునే లైన్లో పడ్డాడు అయ్యగారు. అది అక్కడ నుంచి రాంగ్ స్టెప్పులు పడతానే అతని జీవితంలో వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, మనం మన చర్యలన్నీ దేవునితో చెప్పాలి. ప్రభువా, ఈరోజు ఇదిగో ఇలా ఆలోచించాను, ఇలా మాట్లాడాను, ఇలా వెళ్ళాను, ఇలా చేశాను, ఇలా పలానా వ్యక్తితో కలిశాను. ప్రతి చిన్న విషయాన్ని, మన చర్యలన్నీ మనం తండ్రితో చెప్పాలి. నేను మరలా ఈ మాట చెప్తున్నాను, మీరు చెప్పాలి అంటే మీరు ఆయన నమ్మాలి. ఆయన నమ్మినప్పుడు మాత్రమే చెప్పగలరు. స్తోత్రం. ఆయన నమ్మదగిన దేవుడని, నీ స్థితిని మారుస్తాడని, నీకు తోడయుండి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడని, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడని, నీకు ఆయన గూర్చిన సరైన అవగాహన కలిగినప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు అన్నీ చెప్పుకోగలవు. స్తోత్రం. హల్లెలూయా. సేవలో నేను కూడా చూస్తున్నాను. నాకున్న చిన్న అనుభవంలో కొద్దిమంది తమ విషయాలు చెప్పుకుంటారు నాతో, అయ్యా ఇట్లా అని. కొద్దిమంది ఏమీ చెప్పుకోరు నాతో. మీరు నాకు చెప్పినా చెప్పకపోయినా నాకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. కానీ మీ అనుభవం అది, మీ విశ్వాస జీవితంలో మీకున్న అనుభవం అది. అంటే మీరు సేవకుడిని ఎంతగా నమ్మారు, దైవజనుడిని దైవజనుడిగా ఎంతగా గుర్తించారనేది మీ జీవితంలో మీకున్నటువంటి అనుభవం అది. దాన్ని బట్టే మీ జీవితంలో కార్యాలు ఉంటాయి. నా వరకు నేను చెప్పగలను, ఏ చిన్న విషయం కూడా నేను దైవజనుడికి దాయకుండా ప్రతి విషయం చెప్తా. ఉదాహరణకి పలానా చోటికి వాక్యం చెప్పడానికి ఎవరైనా నన్ను పిలిస్తే, అయ్యా పలానా చోటికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను అని అయ్యగారికి చెప్పే వెళ్తా. నాకు కొమ్ములు వచ్చినాయి, నేను చెప్పను, ఇంకా అయ్యగారికి చెప్పేదే ఉంది అనే స్వభావం అది దేవునికి ఆమోదయోగ్యమైంది కాదు. స్తోత్రం. వెళ్ళేది ఎక్కడికి? వాక్యం చెప్పటానికి. దానికి కూడా చెప్పాలా అంటే అది మీ విజ్ఞత, మీ భక్తి జీవితంలో మీరు కలిగి ఉన్న మెట్టు, ఏ మెట్టులో ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది అంతే. కొద్దిమంది విశ్వాసులు సేవకులకు ఏమీ చెప్పరు, అంతా దాస్తారు. చివరిలో ఇక పరిస్థితి సీరియస్ అయినప్పుడు అప్పుడు దయచేసి ప్రార్థించండి అని చెప్తారు. నేనేం చెప్తున్నానంటే, దావీదు అంటున్నాడు వాక్యంలో, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. అంటే ఒకవేళ చెప్పుకోకపోతే
నో రిప్లై, ఉత్తరం ఏముండదు. అంటే జవాబు ఏమి దేవుని దగ్గర నుండి నీకు రాదు రాదు రాదు. మీ జీవితాల్లో మీరు ఏం కలిగి ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ మార్గాల్లో నడుస్తున్నారో అవన్నీ మీరు చెప్పాలా ఇక చెప్పాలా వద్దా అంటే ఇక చెప్పండి. మీకు అది చెప్పానికి ముందే మీ భక్తి జీవితంలో మీకున్న అనుభవం అది, మీరు ఎలా పెంచబడ్డారనేది దాన్ని బట్టి అర్థం అవుతుంది. కాబట్టి ప్రియులరా, గమనించండి. మనము దేవుని పిల్లలం. మనకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. మన సంగతులన్నీ ఆయనకి చెప్పుకోవాలి. స్తోత్రం. నేను అనుకుంటాను, ఒకవేళ ఆమె కనుక రక్తధార కట్టిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతే ఆమెకు సమాధానం దొరికేది కాదు. బైబిల్లో రాయబడింది, అమ్మా నీవు సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. ఎప్పుడు? ఆమె తన సంగతి అంతా చెప్పిన తర్వాత. స్వస్థత వచ్చింది కానీ సమాధానం వచ్చేది కాదేమో. కానీ ఎప్పుడైతే ఆమె తన సంగతి అంతా చెప్పిందో దేవుని కృపా వాగ్దానం ఆమెకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, సంగతులు దేవునితో చెప్పాలి. మీ చర్యలన్నీ దేవునితో చెప్పాలి. ఏమీ చెప్పకుండా చేసేయకూడదు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, శారా అంది నాకు ఎట్టగో పిల్లలు కలగట్లేదు కానీ ఎదిగో ఆ దాసిని తీసుకుపో, ఆమె ద్వారా అయిన పిల్లల్ని గాను అన్నది. అప్పుడు అబ్రహాం ఏమనాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభా శారా ఇట్ట అంటుంది, పని మనిషిని తీసుకుని కుమారుణ్ణి కుమార్తెను కాను వాళ్ళు నాకు సంతానం అవుతారంటుంది, ఇది మరి మంచిదైనా చేయొచ్చు అంటావా అని అడగాలొద్దా? ఏం అడగకుండా అమ్మ మొత్తం దొరికిన ఛాన్స్ అని తీసుకుపోయాడు. పిల్లోడిని కనేసిన తర్వాత ఆ పిల్లోడు నాటకాలు ఎత్తంటే పొమ్మంది. ఎవరిని? దాసిని, హాగర్ని పొమ్మంటే అప్పుడు అడుగుతున్నాడు, ఏంటి ప్రభు పంపించేయమంటావా ఉంచుకోమంటావా? తెలివైన వాళ్ళు మన వాళ్ళు, కొద్దిమంది భక్తులు కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే కొన్నిసార్లు మనమే నిర్ణయం తీసుకుంటాం. కొన్నిసార్లు మనం వదిలించుకోవాలని ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఏమన్నాడు? వదిలేయమంటావా ఉంచుకోమంటావా? ఆయన ఉద్దేశం ఏంటంటే పంపించొద్దు అంటాడు అని దేవుడు. అంతకుముందు శారా మాట విన్నావుగా, ఇప్పుడు కూడా ఆమె ఏం చెప్తే అది చెయ్యి, మధ్యలో నాకెందుకు అన్నాడు. ముందు అన్నీ నాకు చెప్పు చేసావా? మీ ఆవిడ చెప్పిందని తీసుకుపోయావు, పిల్లోనికి అన్నావు, ఇప్పుడు మళ్ళీ పంపించేయమంటే మళ్ళీ నేను గుర్తొచ్చినప్పుడు కదా. మనకు ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? మనకు నచ్చినవి జరిగేటప్పుడు, అనుకున్నట్టుగా అంత బాగున్నప్పుడు, లైన్లో ఉన్నప్పుడు బండి గుర్తురాడు. ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉంటున్నప్పుడు అప్పుడు ఇక మొదలెడుద్ది ప్రార్థనగా. యేసు రక్తమే, నేను ఎంత భక్తురాలనో నీకు తెలుసుగా నాయనా, నేను ఎంత భక్తిపరునో నీకు తెలుసుగా నాయనా అని. యేసు రక్తమే జయం. అబ్రహామును దేవుడు అనేక పాఠాల గుండా నడిపించుకుంటూ నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. అర్థమవుతుంది మీకు? మనము మన సంగతులన్నీ దేవునితో చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన తెలివి మీద మనం ఆధారపడి, మన జ్ఞానం మీద మనం ఆధారపడి, మన అనుభవం మీద మనం ఆధారపడి మనంతటి మనమే అన్ని కార్యాలు సఫలం చేసుకోలేం. దేవునికి చెప్పాలి. చెప్తే దేవుడు నడిపిస్తాడు, మంచి ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. దేవుడు మంచి ఆలోచన చెప్తాడు, చెడగొట్టే ఆలోచనలు చెప్పడం. నీకు మేలు కలిగే ఆలోచనలు, నీకు ఆశీర్వాదం కలిగే ఆలోచనలే ప్రభువు చెప్తాడు. కాబట్టి మనం అంతా చెప్పుకోవాలి. చెప్పండి, ఏం చెప్పుకోవాలి? ఎక్కడ? దేవుని దగ్గర అంతా చెప్పుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి దగ్గర కూడా అంతే. ఎక్కడికి వెళ్ళావు గెహజీ అన్నాడు ఎలీషా. నేను ఎక్కడికైనా వెళ్తాను అసలు నీ మాట దాటి? నీకు చెప్పకుండా అసలు అడుగు బయట పెడతానా? నేను ఎంత నమ్మకస్తున్నో తెలియదా నీకు అని పోజు కొట్టాడు. చెప్పొచ్చుగా,
నువ్వు వద్దన్న కక్కుర్తి దానికోసం, నువ్వు వద్దన్న బహుమానం కోసం కక్కుర్తిపడి రథం వెంట పరిగెత్తి మరీ పోగేసుకొచ్చాను, ఇంట్లో పెట్టొచ్చాను అని చెప్పొచ్చుగా, చెప్పలా? అదే సమస్య. అసలు ఆదాము దగ్గర నుండి ఉన్న సమస్య ఏంటో తెలుసా? చేసింది చేసినట్టుగా మొత్తం చెప్పాం, ఎవరో ఒకరి మీద తోచేస్తాం అంతే. ఆదాము ఏం చెప్పాడు? ఏంటి ఏమైందిరా నాయన అంటే చెట్ల చాటును దాక్కున్నా. ఏమైందిరా బాబు అంటే తిన్నా. ఎవరు తిన్నా, ఎట్లా తిన్నా, ఏంటంటే మొత్తం చెప్పొచ్చుగా అని ఏదేదో తీసుకొచ్చి నెపాలు మోపాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కదా. అందుకనే ఆ మాట వాడతాడు యోబు, ఆదాము చేసినట్లు నేను పాపమును నా రొమ్ములో దాచుకుంటే పరమనున్న దేవుని దృష్టికి వేషధారణ అవుతాను. సంగతంతా చెప్పుకోవడం, దాచుకోవడం, కొంచెం చెప్పడం, కొంచెం దాచుకోవడం, ఇవన్నీ అనుభవాలు, రకరకాల అనుభవాలు. యేసు రక్తమే జయం. మనం అంతా దేవునికి చెప్పుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు దేవునితో చెప్పుకోవాలి, దైవజనులతో చెప్పుకోవాలి. ఎలీషాకి చెప్పుకోవచ్చుగా గెహజీ? చెప్పలా. ఇదిగో ఆ స్త్రీ ఉందే, ఏం కావాలి నీకు, ఇంట్లో ఏముందంటే ఇంట్లో ఒక నూనె కొండ ఉందయ్యా అని చెప్పింది. నిజమా అబద్ధమా అంటే అబద్ధం కాదు కాబట్టి ఎలీషా అన్నాడు నిజమే, వెళ్ళి తలుపు మూసుకుని అరువు తెచ్చుకున్న పాత్రలన్నీ నూనెతో నింపమన్నాడు. నింపింది. ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పింది కాబట్టి ఏం జరిగింది? ఇంట్లో అద్భుతం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. అంతా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది నచ్చినట్టుగా చెప్తారు, దాన్ని కవర్ చేసి పూత పూసి చెప్తారు. ఒకవేళ దైవజనుడికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలియదా? ఎంతకే అమ్మావా అన్నాడు ఒక ఆయన. ఎంతకే అమ్మావా అంటే ఏం చెప్పాలి? ఏంటి ఎంత మాట అన్నాడు ఏంటి? ఏదో మొత్తానికి ఉప్పు అన్నట్టుంది, ఈయనకేదో తెలిసినట్టుంది అనుకోవచ్చుగా. అట్లా ఆలోచన రాలా. ఇద్దరు గట్టిగా ఒక మాట అనుకుని వచ్చారు. ఏక మనస్సు అన్నాడు ఒకసారి. భార్యాభర్తలకు ఏముంది ఇక్కడ? ఏంది? చచ్చిపోయే మనసు ఇది, బాగుపడే మనసు కాదు ఇది, దేవుని ఉగ్రతను పోగేసుకునే మనసు ఇది. ఇద్దరు ఒక మాట అనుకుని వచ్చారు. అమ్మాయి, నిన్ను కనుక పేతురు గారు అడిగితే ఏం చెప్పాలి? అంతే. నేనేం చెప్తాను తెలుసా? అంతే అని చెప్తాను. నువ్వు అదే మాట. నేను ఎక్కడ బెసకొద్దో, ఎన్నిసార్లు అడిగినా, గుచ్చి గుచ్చి అడిగినా చెప్పాలి. ఏం సంపాదించుకున్నారు వాళ్ళిద్దరు? ఏం సంపాదించుకున్నారు? చెప్పుకోవద్దు. ఇప్పుడు మా ఆయన కనబడతలేదు, ఏమైపోయాడో ఏంటో, అసలు ఎక్కడ ఆనవాళ్ళు కూడా తెలియట్లేదు, ఏమైపోయాడో అని ఈవిడన్నా గబుక్కని ఓపెన్ అయితే ఏమయ్యేది? చెప్పరేంటమ్మా? ఓపెన్ అవ్వద్దు. చెప్పాలొద్దా? చెప్పరు. కొద్దిమంది కంటే భలే తెలివితేటలు ఉంటాయండి. ఏం తెలివితేటలు నాకు అర్థం కాదు ఇవి. ఇందులో ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? మనం మన 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 సంగతి అంతా చెప్పుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను కూడా గమనిస్తున్నా. విశ్వాసులనే కానీ, మరి ఇంట్లో ఉన్న వాళ్ళనే కానీ, నాతో పాటు పనిచేసే వాళ్ళనే కానీ, పిల్లలనే కానీ. పిల్లలు కూడా చూడండి, పిల్లలు వస్తారా, జరగాల్సినంత జరిగిపోద్ది. వీడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? వాడు కొట్టిన సంగతే చెప్తాడు. వీడు జరిగిందంతా చెప్తాడు. వాడు జరిగిందంతా చెప్తే గొడవ ఏముంది అసలు? ఫలానా పిల్లోడు నన్ను కొట్టాడు సార్, లేకపోతే చొక్కా చించేశాడు సార్ అని చెప్తాడు. అంతా చెప్పాడా? అంతా చెప్పడో, కొంత చెప్తాడు. వాడికి అనుకూలంగా చెప్పుకుంటాడు. వాడిని కూడా పిలిస్తే, మధ్యలో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పిలిస్తే అప్పుడు వీలైనంత వరకు అంత సమాచారం వస్తుంది కదా. ఒక్కడే ఉంటే కరెక్ట్గా అంతా వచ్చేస్తుంది సమాచారం. ఎందుకని? మనం మనుషులం, మనకున్న బలహీనత ఏంటో తెలుసా? వీలైనంత వరకు మనకు అనుకూలంగానే మాట్లాడుకుంటాం. దేవుని దగ్గర కూడా ఇదే విధానం పాటిస్తే లాభం ఏముంది? కృప ఎట్లా దొరుకుతుంది? కృప పొందుకోవాలంటే అంతా చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా.
దావీదుకున్న గొప్ప కృప ఏంటో తెలుసా? అతడు అంతా దేవునికి చెప్పాడు. అందుకనే దావీదు కృప పొందుకున్నాడు. కృప కూడా శాశ్వత కాలపు కృప దొరికింది. హల్లెలూయా. దావీదు పొరపాట్లు చేయలేదా అంటే చేశాడు. ఒకసారి జనాభా లెక్కించాడు. అసలు ఎంతమంది ఉన్నారో మన సైన్యం లెక్క పెడదామని పుట్టింది ఆలోచన. లెక్క పెట్టాడు. లెక్క పెడితే అప్పుడు కూడా దేవుని తెగులు రేగినప్పుడు ఓపెన్గా చెప్పేశాడు దేవుని దగ్గర, ప్రభువా నేను చేశాను తప్పు, నన్ను క్షమించు. వీళ్ళు పాపం పిచ్చోళ్ళు, ఆయన వాళ్ళకి తప్పేం లేదు, తప్పంతా నాదే, నీ ఇష్టం. 3 తెగుళ్ళు పెట్టాడు ముందు. 3 ఆఫర్లు ఇచ్చాడు, ABC అని. ఏది కావాలో కోరుకో అంటే, ప్రభా నీ ఇష్టం. నేనేం కోరుకోను చెప్పండి, ఏది కోరుకోమంట? 3 తెగుళ్ళే, 3 శిక్షలే. ఏ శిక్షని కోరుకోమంట? నీ ఇష్టం ప్రభా అని ఉన్నదంతా దేవుని దగ్గర చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. దాయి మహండ్ దేవుని దగ్గర. దేవుని దగ్గర దాచి ఏం సంపాదించుకుంటా? దేవుని దగ్గర కప్పెట్టి ఏం బాగుపడతావు చెప్పండి? సంతోషంగా దేవుని దగ్గర ఉన్న విషయాలన్నీ చెప్పండి. అర్థమవుతుందా? ఇంకా ఓపెన్గా మాట్లాడుతాం. ఒకవేళ మీ భర్త మీద అనుమానం ఉంటే చెప్పండి, ప్రభు మా ఆయన మీద నాకు అనుమానం ఉంది, ఏం నిజమా కాదా అని. దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. ఓపెన్గా మాట్లాడుతున్నా నేను. ప్రతి చిన్న విషయాన్ని దేవునితో చెప్పండి. ఊరికి లోపలే పెట్టుకుని బుర్ర జడగొట్టుకుని కొంప నరకం చేసుకోమహండి. కొద్దిమందికి ఎప్పుడు అనుమానం కలిగి ఉండొద్దని దేవుడు చెప్పాడు. ఒకవేళ అవిధేయుడిగా జీవిస్తున్నాడా, దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. దేవుడే విడిచిపెట్టడం. నువ్వు కంగారు పడాల్సిన పనేమి లేదు. నేనేం చెప్తున్నా అంటే, మన చర్యలన్నీ ఆయనతో చెప్పుకోవాలి. మీరు ఇలాంటి అనుభవంలో వెళ్ళాలి. ప్రతి చిన్న విషయాన్ని దేవునితో చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను గమనిస్తున్నాను, చాలా కొద్ది మంది ఉన్నారు నాతో అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. చాలా కొద్ది మంది. వాళ్ళకు ఆ గురుంది అంటే అయ్యగారికి చెప్పుకుంటే మంచిది. కొద్దిమందికి లేదు. ఉండాలని నేనేం చెప్పట్లేదు, కానీ అది మీ విశ్వాస పరిమాణం. నా మట్టుకు నేను ప్రతి చిన్న విషయాన్ని దైవజనులకు చెప్పడానికి ఇష్టపడతా. తల్లిదండ్రులకు చెప్పడానికి ఇష్టపడతా. నాట్ నెసెసరీ అని అనిపించినప్పుడు మనుషులు దాన్ని జీర్ణం చేసుకోలేరు, దాని ద్వారా సణుగుడు వస్తుంది అనుకున్నప్పుడు చెప్పను తప్ప ప్రతి చిన్న విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతాయి. సేవలో కూడా నాకు ఇక్కడ రహస్యాలు ఏమీ లేవు, మర్మమైన సంగతులు ఏమీ లేవు. సేవలో చాలా విషయాలు మీకు ముందు ఓపెన్ చేస్తా. ఏముంది ఇంట్లో మర్మాలు? దావీదు అంటున్నాడు, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. చెప్పే అనుభవాల్లో ఉండాలి. అబ్రహాము చెప్పలా, కానీ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అంతా చెప్పిన. అన్నయ్య సపీరాలు చెప్పలా, సంసోను చెప్పలా. చెప్పని వాళ్ళు ఎలా నష్టపోయారో మీకు తెలుసు. ఇష్మాయేల్ అనే ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు మూలాన ఇప్పటికీ ప్రపంచంలో నేను పొద్దున చూశాను, లెబానోన్ మీద ఇశ్రాయేల్ దాడి చేస్తున్నారు. కల్లోలంగా ఉంది లెబానోన్ దేశం, కల్లోలంగా ఉంది. ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి ఇంచుమించు 1000 సంవత్సరాలప్పుడు, అంటే ఇంచుమించు 5000 సంవత్సరాల క్రితం పుట్టాడు ఇష్మాయేలు. ఈ 5000 సంవత్సరాల్లో చెప్పండి, ఇష్మాయేలీలు కనుక ఇష్మాయేలు సంతానమైనటువంటి అరబ్బులకు పోరాటం జరుగుతూనే ఉంది. ఒక్క విషయం దేవునికి చెప్పకుండా చేయడాన్ని బట్టి అబ్రహాము చేయడాన్ని బట్టి, సొంత నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి స్టిల్ ఇప్పటికీ వార్ నడుస్తుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేల మంది చచ్చిపోతూనే ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల నష్టం. ఒక్కొక్క బాంబు విసురుతుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్లు మొత్తం ఎక్కడికక్కడ నేలమట్టం అయిపోతున్నాయి పైనుండి. కాబట్టి ప్రియులరా, చాలా దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని దగ్గర ఏవి దాయకండి.
దైవజనుడి గురించి అంటారా, అక్కడ పెట్టండి పక్కన. కనీసం దేవుని దగ్గరన్నా కనీసం మీరు ఓపెన్ అయ్యి చెప్పండి అన్ని. ప్రతి విషయాన్ని దేవునితో చెప్పండి. ప్రతి విషయాన్ని దేవునితో చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు, నడిపిస్తాడు, బోధిస్తాడు, సరైన మార్గంలో మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించి తీసుకెళ్తాడు. హల్లెలూయా. మనసులో గుట్టు మనసులోనే పెట్టుకుని దేవుని దగ్గర పెద్ద ఓకు హల్లెలూయా స్తోత్రం అని హడావుడి చేసి అవన్నీ ఉట్టి మాటలయ్యి. అర్థమవుతుందా? దేవుని దగ్గరగా చెప్పండి. అక్కడ అంటాడు, ఆ పదాలు వాడతాడు యోబు. చదువుతారా మాట? చదివి ముగించుకుందాం. ముప్పై 32వ అధ్యాయం 33వ వచనం. 31, 33. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి. అసలు చాలామంది ప్రార్థన అంటే మౌనమేగా. ఇక అప్పుడు దాకా మౌనమేగా. వాక్యం అన్నంతసేపు మౌనంగానే ఉన్నాం కదా. ప్రార్థన అంటే ఏం చేయాలి? నోరు తెరిచి ప్రార్థన చేయాలి. కానీ అప్పుడు కూడా ఇక మౌనమే, మాట్లాడరు. చాలా మౌనంగా సైలెంట్ ప్రేయర్. మా నిశ్చయాన్ని చూసారా, మనసులో అనుకుంటుందంట. ఏమని? నొప్పని మాత్రం ఎట్ట అంటుందంట, అల్లాడిచ్చేసింది ఆ రోజు నన్ను. నా వల్ల కాక మా అమ్మకి అప్పు చెప్పినట్టున్నా నేను. మనసులో అనుకున్నాను నానా అంటుంది. నొప్పని మాత్రం పైకంట. ఇక అన్నాడు, నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారణ అయిపోతా. పెద్ద భక్తిపరుడు అనిపించుకుంటావేమో మనుషుల దృష్టికి, కానీ సైలెంట్గా ఉంటే అబ్బో ఎంత భక్తిపరురాలు మా అనుకున్నారేమో పక్కన వాళ్ళు. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎందుకని ఏమి చెప్పుకోవు. దేవునికి అంతా దాచిపెట్టేస్తావు, కప్పెట్టేస్తావు. అది మంచి అనుభవం కాదు. కాబట్టి మన సంగతులన్నీ దేవునితో చెప్పుకుందాం. ఆమేన్, ఆమేన్. నమ్మదగిన నీతిమంతుడైన బైబిల్లో రాయబడింది కదా, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటి ఒప్పుకొని మంచో చెడో తప్పో ఒప్పో అంతా దేవునితో చెప్పుకోవాలి. మంచో చెడనే డిసైడ్ చేసేది ఆయన. నువ్వుకి ఎక్కడ తెలుసు? మనకు అంత జ్ఞానం ఎక్కడుంది? కాబట్టి అంతా ఆయనకి చెప్పుకుంటే ఆయన కృప చూపుతాడు. స్తోత్రం. కనికరిస్తాడు. ఆమె. కాబట్టి ప్రభుని నమ్ముదాం. ఆమె. మరలా ఈ మాట దేవుని నమ్మినట్లయితేనే చెప్పగలం. దేవుని నమ్మకపోతే అంతా చెప్పలేం. అర్థమవుతుందా? పెళ్ళికి వెళ్ళి కాయపరి చేసుకుని వచ్చేసి ఇగో పలానా రోజు పెళ్ళయ్య గారు మీరు తప్పకుండా రావాలంటే అర్థం ఏంటి? పాస్టర్ గారిని ఎంత బాగా నమ్మినట్టు మీరు. చూడటానికి వెళ్ళేటప్పుడు చెప్పరు, ఖాయం చేసుకొచ్చాక చెప్పరు. మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం పాస్టర్ గారు కట్టాలి, గట్టిగా కట్టించాలి. గట్టిగా ప్రభువా ఈ మంగళసూత్రం తెక్కకూడదు ఆయన, యేసు రక్తమే జయం. అప్పుడైనా పాస్టర్ గారిని నమ్మేది మీరు. మనం నమ్మాలి. నేను మిమ్మల్ని నమ్మకపోతే, మీరు నన్ను నమ్మకపోతే సంఘంగా మనం యోగ్యంగా ఎదగనట్టు గుర్తుపెట్టుకోవాలి. అది మనం యోగ్యంగా ఎదగాలి. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం ఏమి చెప్పుకోరు. కొద్దిమంది కూటం ఉందా వాళ్ళే పెట్టేసుకుంటారు, డేట్ డిసైడ్ చేసుకుని. పలానా రోజు కూటం పెట్టాలి అయ్యగారు. ఆ రోజు ఎక్కడన్నా పాస్టర్ గారు వేరే డేట్ ఇచ్చినా కుదరదా? నువ్వు పెడతావా లేదా? లేకపోతే కుదరదా? ఏంటి అసలు అది? అయ్యా కూటం పెట్టుకుందాం అనుకున్నాం, మీకు ఎప్పుడు ఖాళీ ఉంది, పెడతారా ఏంటి పరిస్థితి? ఇవి ఏముండవు. కొద్దిమంది మెడ మీద కత్తెట్టరు కానీ పెట్టినట్టే లెక్క. పెట్టవా కూటం? యేసు రక్తమే జయం. ఒక ఆయన గడ్డం చేస్తా సువార్త చెప్తున్నా అంట. చెప్పాక మిగిలినాను
గడ్డం చేస్తా ఇక్కడికి వచ్చిందంటే గడ్డం చేస్తా ఇక్కడికి కత్తెట్టండి ఇప్పుడు కనుక చచ్చిపోతాయి నరకానికి వెళ్ళిపోతావు యేసుప్రభుని నమ్ముకోపోతే అన్నాడు ఇక్కడ పెట్టి గొంతు మీద కత్తెట్టి ఇంకోసారి వస్తాడు ఆ షాప్కి గడ్డం చేయించుకుంటాకి అమ్మ నాయన ఇటు చంపెట్టున్నాడు రా నాయన యేసు రక్తమే జయం. కాబట్టి మనం అంతా దేవునికి చెప్పాలి, దైవజనులకి చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నమ్మదగినవాడు. కాపరి అంటే నీకు మేలు కోరేవాడు. ఒకవేళ మేలు కోరని వాడైతే కాపరి కాదు. మీ మేలు కోరేవాడే కాపరి. మీరు బాగుండాలని ఆశపడేవాడే కాపరి. మీరు దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకునేవాడే కాపరి. సత్య నరకానికి పోవాలి వీళ్ళందరూ అనుకున్నవాడు కాపరి ఎట్ట అవుతాడు? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం. అంతయు చెప్పుకోవడం. ఈ కీర్తనలో ఈ భాగంలో నేను చెప్పిన మాట ఈరోజు ఇది ఒక్కటే. ఏంటిది? సంగతంతా చర్య అంతయు చెప్పుకోవడం, తల్లిదండ్రులకి చెప్పడం. పిల్లలు ఉన్నారే, పిల్లలు తల్లిదండ్రులకి చెప్పాలి. ఇప్పుడున్న సమస్యలకు మూల కారణం పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళకి తోచినట్టు చేసేయటం, వాళ్ళకి తోచినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం. అక్కడే ఎక్కువ సమస్యలు, అక్కడే ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవునికి, దైవజనులకు, తల్లిదండ్రులకు ఈ విధంగా మన సంగతులన్నీ చెప్పుకుంటా ఉంటే ఒక మంచి మార్గంలో నడిపించడానికి దేవునికి, దైవజనులకు, తల్లిదండ్రులకు అవకాశం దొరుకుతుంది. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.